Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss straight lines exercise 90లో Roman number 2లోని second problem ని solve చేద్దాం. Find the value of P so that the three lines may intersect at one point. అంటే ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారంటే P వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. మరియు ఈ త్రీ లైన్స్ ఎలా ఉన్నాయి, ఒకే పాయింట్ ద్వారా ఇంటర్సెక్ట్ అయి ఉన్నాయి అని చెప్తున్నారు. ఒకే పాయింట్ ద్వారా ఇంటర్సెక్ట్ అయ్యాయి అంటే మనం ఏమనుకుంటాం, దాన్ని కొలీనియర్ లైన్స్ అంటాం కదా, కంకరెంట్ లైన్స్ అంటాం కదా. సో అదేవిధంగా కంకరెంట్ లైన్స్కి మనం ఎలా ప్రూవ్ చేస్తామో దీన్ని కూడా ఇదే విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనల్ని ఇక్కడ ఫైండ్ ద పాయింట్ ఫైండ్ అవుట్ చేసి పీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారనమాట. సో గివెన్ ఈక్వేషన్స్ 3x plus y minus 2 equals to 0, equation 1. Px plus 2y minus 3 equals to 0, 2. So 2x minus y minus 3 equals to 0. సో మనం ఇక్కడ పీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి నేను ఈ ఈక్వేషన్ 2ని కాకుండా ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 3ని సాల్వ్ చేస్తాం. అంటే ఒకే పాయింట్ ద్వారా పాస్ అవుతున్నాయి కాబట్టి మనం ఏ ఈక్వేషన్ సాల్వ్ చేసినా కూడా మనకి పాయింట్ వస్తుంది. సో ఈక్వేషన్ 1 సాల్వ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సాల్వ్ చేద్దాం. 3ని ఈక్వేషన్ 3. So 3x plus y minus 2 equals to 0, 2x minus y minus 3 equals to 0. సో ఇక్కడ మనం ఏమి సైన్స్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, వైకి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. సో వై గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. 3x plus 2y 4y minus 5 equals to 0, 5x equals to 5, 5 get cancel, x equals to 5 ones, so 1. సో ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. మనం ఈక్వేషన్ 1లో ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేసి వై వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో 3 1 ప్లస్ వై మైనస్ 2 ఈక్వల్స్ టు 0, వై ఈక్వల్స్ టు ఇక్కడ ప్లస్ 1 మిగులుతుంది 0, ఎంప్లాయిస్ వై ఈక్వల్స్ టు మైనస్ 1. సో మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎక్స్ వేరియబుల్, వై వేరియబుల్, ఎక్స్ ఈక్వల్స్ టు 1, వై ఈక్వల్స్ టు మైనస్ 1. సో ద ఇంటర్సెక్ట్ పాయింట్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ 1, -1. సో మనం ఇప్పుడు ఇది కంకరెంట్ లైన్స్ కాబట్టి ఈ 1, -1 అనేది ఈక్వేషన్ 2ని కంపల్సరీ సాటిస్ఫై చేస్తుంది. సో షుడ్ సాటిస్ఫై ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 మనకి ఏమిటి, px plus 2y minus 3. సో px plus 2y minus 3 equals to 0. ఇప్పుడు దీంట్లో మనం x వాల్యూని y వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 minus 1 minus 3 equals to 0, implies p equals to -2 -3 -5 ఈక్వల్కి ఇటు సైడ్ వస్తే +5. సో p ఈక్వల్స్ టు 5. మనం ఈ వాల్యూనే ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫైండ్ అవుట్ చేసాం. సో మనల్ని ఇక్కడ ఇంటర్సెక్ట్ ఈ త్రీ లైన్స్ ఒకే పాయింట్ ద్వారా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి మరియు అవుతుంటే మనల్ని పీ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో అంటే ఈ లైన్స్ ఒకదానికొకటి ఇలా ఇంటర్సెక్ట్ అయి ఉన్నాయి అన్నమాట. సో మనం ఏ ఈక్వేషన్ సాల్వ్ చేసినా మనకి
ఒక పాయింట్ వస్తుంది. ఆ విధంగా ఫైండ్ అవుట్ చేసి మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసి పీ వాల్యూని ఫైండ్ అవుట్ చేసామన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ 3 లైన్స్ హూస్ ఈక్వేషన్స్ ఆర్. సో ఇక్కడ 3 లైన్స్ యొక్క ఈక్వేషన్స్ ఇచ్చారు. ఈ 3 లైన్స్ ఎలా ఉన్నాయి, కంకరెంట్ అని చెప్తున్నారు. దెన్ షో దట్, ఈ వాల్యూని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ ప్రూవ్ చేయాలి అన్నమాట. సో సొల్యూషన్, ఇప్పుడు 3 లైన్స్ ఒకదానికి ఒకటి కంకరెంట్ అనుకుంటే 2 లైన్స్ ద్వారా మనము ఎక్స్ వాల్యూని వై వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. మరియు ఆ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూని థర్డ్ పాయింట్ని థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది ప్రూవ్ చేయాలి అన్నమాట. m1 c2 మైనస్ c1. సో సొల్యూషన్, గివెన్ లైన్స్, గివెన్ ఈక్వేషన్స్, ఇది ఇలా రాసుకుందాం మనం. m1x, ఈ y ఈక్వల్గా ఇటు సైడ్ పోతే -y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0, దీన్ని ఈక్వేషన్ 1 అని. ఈ m2x మైనస్ y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0, దీన్ని ఈక్వేషన్ 2. మరియు m3x మైనస్ y ప్లస్ c3 ఈక్వల్స్ టు 0, దీన్ని ఈక్వేషన్ 3గా రాసుకుందాం. మనం ఇప్పుడు సాల్వ్ ఈక్వేషన్ టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి మనం పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంటర్సెక్ట్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన పాయింట్ని మనం ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, కంకరెంట్ అంటే. సో కాబట్టి మనం ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సో మనం ఇప్పుడు ఇలా రాసుకుంటాం దీన్ని, ఎక్స్ వై కాన్స్టెంట్. సో ఈక్వేషన్ 1 ద్వారా మనం ఎక్స్ని ఎలా రాసుకుంటాం, ఎక్స్ వదిలేసి -1 ప్లస్ 1, సో -1 c1, సో కాన్స్టెంట్ c1. అదేవిధంగా వై వాల్యూ కావాలంటే మనకి కాన్స్టెంట్ ఉండాలి, ఎక్స్ వేరియబుల్ ఉండాలి. సో కాన్స్టెంట్ రాసేసాం, ఎక్స్ వేరియబుల్ m1. అదేవిధంగా ఇప్పుడు కాన్స్టెంట్ రాసుకుందాం. m1 కాన్స్టెంట్ వదిలేసి ఎక్స్ వేరియబుల్ని వై వేరియబుల్ని రాసుకోవాలి. సో ఎక్స్ వేరియబుల్ ఆల్రెడీ ఉంది, వై వేరియబుల్ -1. సో ఇది అన్నమాట. ఎక్స్ వై 1. సో ఈక్వేషన్ 1కి రాసుకున్నాం. ఇప్పుడు ఈక్వేషన్ 2కి. సో ఎక్స్ వేరియబుల్ని మినహాయించి మిగిలిన టర్మ్స్ని రాసుకోవాలి. సో వై -1 c2, కాన్స్టెంట్ c2. ఇప్పుడు వైవి మినహాయించి వైది మనం ఎక్స్ కాన్స్టెంట్ని సిని రాసుకోవాలి. సో m2 మరియు సిని -1 వై వేరియబుల్. సో ఇలా, సో ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఎక్స్ బై -1 ఇంటూ c1 మైనస్ c2 మైనస్ ఆఫ్ మైనస్, సో ప్లస్ c1 ఈక్వల్స్ టు y, c1 m2 మైనస్ ఆఫ్ c2 m1 ఈక్వల్స్ టు 1 బై -m1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ m2. సో ఇది మనకు వచ్చిన వాల్యూ. సో ఇక్కడ మనం ఏ మైనస్ లేకుండా c1 మైనస్ c2 ఈక్వల్స్ టు y బై c1 m2 మైనస్ c2 m1. ఇక్కడ కూడా మైనస్ లేకుండా మనం స్టార్టింగ్లో కన్ఫ్యూజన్ లేకుండా ఇలా రాసుకుందాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూని వై వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం కాన్స్టెంట్కి ఈక్వల్ చేసి. సో c1 మైనస్ c2 ఈక్వల్స్ టు 1 బై m2 మైనస్ m1. అదేవిధంగా y బై c1 m2 మైనస్ c2 m1 ఈక్వల్స్ టు 1 బై m2 మైనస్ m1. సో దీన్ని మనం ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తే ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, c1 మైనస్ c2 బై m2 మైనస్ m1. అదేవిధంగా y కూడా ఇటు సైడ్ పంపిస్తే న్యూమరేటర్లో వస్తుంది. సో c1
m2 minus c2 m1 by m2 minus m1. సో మనం ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని ఫైండ్ అవుట్ చేసాం. దెర్ఫోర్ పాయింట్ ఈక్వల్స్ టు పాయింట్ ఈజ్ x వేరియబుల్ y x వాల్యూ x కోఫిషియంట్ y కోఫిషియంట్ని రాసుకుందాం. సో c1 మైనస్ c2 బై m2 మైనస్ m1 c1 m2 మైనస్ c2 m1 బై m2 మైనస్ m1. సో ఇప్పుడు ఈ పాయింట్ని మనం ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎందుకంటే గివెన్ లైన్స్ ఆర్ కంకరెంట్. కాబట్టి సో పాయింట్ సబ్స్టిట్యూటింగ్ equation 3. So we get equation 3 ఏముంది మనకి m3 x minus y plus c3. So m3x minus y plus c3 equals to 0. సో మనం ఇప్పుడు దీనిలో x కోఫిషియంట్ని y కోఫిషియంట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x ఎంత మనకి ఇక్కడ ఇది c1 మైనస్ c2 బై m2 మైనస్ m1. అదేవిధంగా y కోఫిషియంట్ని సో c1 m2 మైనస్ c2 m1 బై m2 మైనస్ m1 అనమాట ప్లస్ c3 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీంట్లో మొత్తం మీదగా మనం m2 మైనస్ m1ని LCM తీద్దాం. అప్పుడు ఇదేమవుతుంది, దీంతో మల్టిప్లై చేసేద్దాం. m3 c1 మైనస్ m3 c2 మైనస్ ఆఫ్ సో LCM m2 మైనస్ m1 కాబట్టి సో c1 m2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ c2 m1 ప్లస్ c3 వన్ టైం m2 మైనస్ m1 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇది ఇటు సైడ్ పంపిస్తే 0 అయిపోతుంది అనమాట. సో m3 c1 మైనస్ m3 c2 మైనస్ c1 m2 ప్లస్ c2 m1 ప్లస్ ఇప్పుడు దీంతో మల్టిప్లై చేసి సపరేట్ చేసుకుందాం. m2 మైనస్ c3 m1 ఈక్వల్స్ టు 0. ఇది ఇటు సైడ్ పంపిస్తే 0 అయిపోయింది. సో ఇప్పుడు మనము m1ని ఏ టర్మ్స్లో ఉన్నాయో అది కామన్ తీద్దాం. సో m1 ఈ టర్మ్లో ఉంది మరియు ఈ టర్మ్లో ఉంది. సో మనం ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో నుంచి m1ని కామన్ తీద్దాం. అప్పుడు ఇదే మిగులుతుంది, m1 కామన్ తీస్తే c2 మైనస్ ఆఫ్ c3 సో మైనస్ c3. అదేవిధంగా ఇప్పుడు ప్లస్ m2ని కామన్ తీస్తాం. m1 అయిపోయింది సో m2. సో ఈ టర్మ్లో m2 ఉంది మరియు m2 ఈ టర్మ్లో m2 ఉంది. సో మనం ఇప్పుడు దీంట్లో నుంచి m2 కామన్ తీస్తే ప్లస్ c3 మైనస్ c1 సో మైనస్ c1 ప్లస్ నెక్స్ట్ మిగిలిన టర్మ్స్ ఏమిటి, ఇవి రెండు. సో ఈ రెండిట్లో నుంచి m1 వచ్చింది, m2 వచ్చింది. సో ఇప్పుడు m3ని కామన్ తీస్తున్నాం. సో c1 మైనస్ c2 ఈక్వల్స్ టు 0. సో ఇదే మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది. గివెన్ లైన్స్ కంకరెంట్ అని ఇచ్చారు. సో కాబట్టి టూ ఈక్వేషన్స్ని మనం సింప్లిఫై చేసి ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది ప్రూవ్ చేయమని చెప్పారు. సో m1 c2 మైనస్ c3 అదే అనమాట సేమ్. సో ఇది మనం ఇక్కడ ప్రూవ్ చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. ఇన్ దిస్ వీడియో వీ విల్ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్స్ సెకండ్ అండ్ థర్డ్, రోమన్ నెంబర్ 2లో సెకండ్ అండ్ థర్డ్. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video.
If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.